స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం మార్కెట్ లో కంపెనీలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేసుకుందాం. అయితే మన వీడియోలో రేపు, ఎల్లుండి అండ్ ట్యూస్డే కూడా అయితే మన ఛానల్లో ఈ 2 రోజులు ఈ సంక్రాంతి సందర్భంగా బ్రేక్ తీసుకుందాం. నేను సంక్రాంతికి ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా సంక్రాంతికి పండగకి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియో బుధవారం నాడు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీస్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకునే ముందు ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన కొత్త కంపెనీ గురించి అప్డేట్ చేస్తాను. శ్రీ మారుతి నందన్ ట్యూబ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ కొత్తగా ఐపీఓకి వచ్చింది. జనవరి 12వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు ఈ ఐపీఓ డేట్ గా ఉంది. ప్రైస్ ₹143 ఫిక్స్ చేసింది కంపెనీ. ఇది ఫిక్స్డ్ ప్రైస్. ఇక ఐపీఓ సైజు 14.3 crores. ఇక లాట్ సైజ్ వచ్చి 1000 షేర్స్ గా నిర్ణయించింది కంపెనీ. ఈ షేరు స్టాక్ మార్కెట్ లో జనవరి 19వ తేదీన లిస్టింగ్ కాబోతుంది. అంటే ఈ కంపెనీ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తుంది అంటే ఈ గాల్వనైజ్డ్ ట్యూబ్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెంట్ వెల్డెడ్ మౌల్డ్ స్టీల్ ట్యూబ్స్, బ్లాక్ ట్యూబ్స్, సోలార్ స్ట్రక్చరల్ ట్యూబ్స్ ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీకి, సోలార్ ఎనర్జీ కంపెనీస్ కి, ఆయిల్ ఇండస్ట్రీకి ఉపయోగించే ఈ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంది. అంతేకాకుండా ఈ మోడర్న్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ సంబంధించి ఈ పొటాటో హార్వెస్టర్స్, గ్రేడింగ్ మిషన్స్, హోపర్స్, పీనట్ డీస్టోనర్స్, ఈ ట్యూబ్ వైండర్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తూ ఉంది శ్రీ మారుతి నందన్ ట్యూబ్స్. ప్రస్తుతం కంపెనీలో 14 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక షేలా ఫోమ్స్ లిమిటెడ్. ఈ షేలా ఫోమ్స్ లిమిటెడ్ అనేది మ్యాట్రెస్ తయారు చేయటం, ఇండస్ట్రియల్ గా రకరకాల ఫోమ్స్ అంటే అప్లికేషన్ కి తగ్గట్టుగా సప్లై చేయటం. ఇక ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అయితే కార్లకి సీట్స్ తయారు చేయటం. ఇలా ఫోమింగ్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడైతే ఫోమ్ అవసరం అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ థియేటర్ మొత్తం కంప్లీట్ గా వాల్స్ కి ఫోమింగ్ చేయాలి, ఎందుకంటే సౌండ్ అబ్జర్వ్ చేయడానికి. అటువంటి ఇప్పుడు ఇండస్ట్రీలో సౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, దాన్ని తగ్గించాలి కాబట్టి అక్కడ ఇన్స్టలేషన్ చేస్తారు దానికి సంబంధించిన ఫోమ్స్. సో ఇలా ఎక్కడ ఎటువంటి టెక్నికల్ నీడ్ ఫోమ్ లో ఉందో అటువంటి అవసరాన్ని తీర్చే ఇండస్ట్రీ షేలా ఫోమ్స్. అయితే ఈ కంపెనీ గతంలోనే ఈ కొర్లాన్ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీలో స్టేక్ కొనుగోలు చేసింది. దానికి ఇప్పుడు యాడ్ చేసుకోవడం జరిగింది. మరి కాస్త 2.57% వాటాని పెంచుకుంది. దానికి 55.33 crores ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో కొర్లాన్ ఇండస్ట్రీలో కంపెనీ వాటా 97.23కి పెరిగింది. ప్రస్తుతం ₹1,220 ట్రేడ్ అవుతోంది షేలా ఫోమ్స్ లిమిటెడ్. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఈ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచో తన రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఈ ఫుడ్ సంబంధించి, స్నాక్స్ సంబంధించి ఒక మంచి ఐటమ్స్ లేవు మన దగ్గర ఎలాగని చెప్పి ఎప్పటి నుంచో కంపెనీ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్లాన్ చేసి ఒక స్వీట్స్, చాక్లెట్స్, ఈ స్నాక్స్ లాంటివి తయారు చేస్తే అది చాలా రీసెర్చ్ చేయాలి, దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్, ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చాలా టైం టేకింగ్ వర్క్స్. సో అలా కాకుండా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ మార్కెట్ లో ఒక మంచి నేమ్, క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తున్న కంపెనీని ఏదైనా కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచో ట్రై చేస్తాం. అందులో భాగంగానే హల్దీరామ్స్ కూడా ఈ మధ్య వీళ్ళు అడగడం జరిగింది. హల్దీరామ్స్ అంటే మనకి అందరికి తెలిసిన బ్రాండ్, ఫేమస్ బ్రాండ్, మంచి క్వాలిటీ స్నాక్స్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ కొనుగోలు వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ కుదరలా. కంపెనీ అడిగిన ప్రైస్, వీళ్ళు ఆఫర్ చేసిన ప్రైస్ కి వీళ్ళకి మ్యాచ్ కాలేదు. ఆ కంపెనీని కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఆ ఫుడ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా కొనుగోలు చేయాలనే భాగంలో క్యాపిటల్ ఫుడ్స్ అనే కంపెనీని కొనుగోలు చేయబోతోంది. క్యాపిటల్ ఫుడ్స్ అంటే దాని యొక్క ప్రోడక్ట్ వచ్చి ఈ చింగ్స్ సీక్రెట్ అనే బ్రాండ్ తో మార్కెట్ లో మనకి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మనం ఇంట్లో ఏదైనా సూపులు, సాసులు, ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేసుకుంటున్నప్పుడు మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉండే ఈ కచప్స్, సాసులు, ఈ ఫ్లేవర్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. మీరు ప్రొడక్ట్ చూస్తే మీరు గుర్తుపడతారు.
డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉండే ఈ కచప్స్, సాస్లు, ఈ ఫ్లేవర్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. మీరు ప్రొడక్ట్ చూస్తే మీరు గుర్తుపడతారు ఇది అని. ఈ చైనీస్ సీక్రెట్ స్మిత్ అండ్ జాన్స్ ఈ బ్రాండ్ తో ఉన్న ప్రోడక్ట్ కూడా ఈ క్యాపిటల్ ఫుడ్స్ అనేది తయారు చేస్తుంది. ఈ కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసింది. అంతేకాకుండా మరో కంపెనీ ఆర్గానిక్ ఇండియా. ఈ ఆర్గానిక్ ఇండియా అనే కంపెనీ 25 సంవత్సరాలుగా ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న కంపెనీ ఆర్గానిక్ ఇండియా. ఈ కంపెనీని కూడా కంప్లీట్ గా కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేసి ఒక అగ్రిమెంట్ రాసుకుంది. అయితే ప్రస్తుతం 75% స్టేక్ ని కొనుగోలు చేసి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ రెస్ట్ ఆఫ్ ది స్టేక్ 25% ఏదైతే ఉందో అది కూడా కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకుంది ఆర్గానిక్ ఇండియాతో. దీంతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క అమ్ముల పొదిలో క్యాపిటల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఇండియా కూడా యాడ్ కాబోతున్నాయి. ఇంకా మరిన్ని కంపెనీలని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ప్రస్తుతం 1,054 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ప్రస్తుతం 1,154 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. BHEL. ఇక BHEL కి ఆ కంపెనీ యొక్క బిజినెస్ గురించి, ఆ కంపెనీకి ఉండే ఆర్డర్ల గురించి అసలు మనం చెప్పక్కర్లేదు. ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా NCL ఇండియా నుంచి 15,000 కోట్ల విలువ గల ఆర్డర్ సంపాదించింది. దీనికి అంటే 800 మెగావాట్స్ 3 నంబర్స్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం EPS ప్యాకేజీ ఆర్డర్ సంపాదించింది BHEL. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మేజర్ పార్ట్స్ తిరుచి, హరిద్వార్, హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, వారణాసి ప్లాంట్లలో తయారు చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం 196 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది BHEL. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశం 2070 నాటికి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగానే ఆయిల్ కంపెనీస్, కెమికల్ కంపెనీస్, పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కంపెనీలు కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసేటట్టు, రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేసేటట్టు, ఓవరాల్ గా వాళ్ళ టార్గెట్ ప్రభుత్వానికి అనుగుణంగా కాలుష్య రహితంగా ఉండేటట్టుగా ప్రతి కంపెనీ కూడా ప్లాన్ చేస్తుంది. ఈ యొక్క ప్లాన్ లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా వంతుగా నేను ఏం చేయగలను అని ఆలోచించి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చిందండి. ఇదేంటంటే గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్. గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ లో ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేసుకుంటారో ఆ ఫండ్స్ ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ కి లోన్స్ ఇవ్వబోతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఫండ్ లో ఇండియాలో ఉన్న ఇండివిజువల్స్, ఈ నాన్ ఇండివిజువల్స్ అంటే ఫర్మ్స్, అలాగే NRIs ఈ డిపాజిట్ చేయొచ్చు. ఇది ఒక ఇన్నోవేటివ్ గా కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొన్న ఫ్రైడే 2.5% పెరిగి 635 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ కంపెనీ అవలాన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎప్పటి నుంచో అంటే 2021 నుంచి కూడా మన భారతదేశ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి అసోసియేట్ గా ఒక పార్ట్నర్షిప్ గా వాళ్ళ యొక్క టెక్నాలజీకి వీళ్ళ యొక్క టెక్నాలజీని యాడ్ చేస్తూ వస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ CCAD అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ప్రభుత్వం సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తయారు చేయబోతున్న హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అండ్ సర్వర్స్, దానికి రుద్ర అనే పేరుతో వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి అవలాన్ టెక్నాలజీస్ సహకారం అందించబోతోంది. దానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకుంది అవలాన్ టెక్నాలజీస్. ప్రస్తుతం 544 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అవలాన్ టెక్నాలజీస్ లిమిటెడ్. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్. ఇది ఒక NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. అయితే స్మాల్ స్కేల్ వింగ్ లో NBFC ఈ కంపెనీ ఈ మధ్య అంటే జనవరి 11వ తేదీన ముంబైలో జరిగిన మింట్ BFSI సమ్మిట్ అండ్ అవార్డ్స్ ఈ ఫంక్షన్ లో బెస్ట్ స్మాల్ NBFC 2023 అవార్డు ని సొంతం చేసుకుంది క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్. ఈ అవార్డు సెలక్షన్ లో 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 10,000 crores నుంచి 25,000 crores మధ్య ఆస్తుల విలువ గల కంపెనీని సెలెక్ట్ చేసిన దాంట్లో అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న బ్యాంక్ లో ఈ బ్యాంక్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. బెస్ట్ స్మాల్ NBFC 2023 అవార్డు ని సొంతం చేసుకుంది క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్. ప్రస్తుతం 1,706 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్. ఇక లాస్ట్ కంపెనీ GHCL. ఇది ఒక కెమికల్ కంపెనీ. మన ఇండియాలో ఉన్న కెమికల్ కంపెనీలో ఒక లీడింగ్ కెమికల్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ గుజరాత్ లో ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 2024 ఈ కార్యక్రమంలో ఈ ఇండస్ట్రీస్ సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ చేసే ఒక యజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అందులో ఈ GHCL రాబోయే రోజుల్లో 3,450 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా, అందులో 2,500 కోట్లు కచ్ జిల్లాలో సోడా యాష్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనుల కోసం, అలాగే ఒక 950 కోట్లు సౌరాష్ట్ర ప్రాంతంలో ఇసుక తవ్వకాలకి పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా ప్రకటించింది GHCL కంపెనీ. ఈ మొత్తం ఈ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా ఒక 10,000 మందికి ఉపాధి కలిగించబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇక నిన్న ఫ్రైడే ఒక 2% పెరిగి 608 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది GHCL లిమిటెడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.